ప్రతి హిందూ మంత్రం ముందు ఈ శబ్దం ఎందుకొస్తుంది? అసలు సృష్టికర్త బ్రహ్మకే ఎంతుచికని ఓంకారనాదం వెనుక రహస్యమేంటి? మరి శివుడు తన కొడుకుని భుజాలమీద ఎత్తుకోవటం జ్ఞానం కోసమా? ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది కదా. ఈరోజు మనం ఈ ఓం రహస్యం, శివతనయుని జ్ఞానం అనే అంశం గురించి లోతుగా మాట్లాడుకుందాం. అంటే మన ఉద్దేశం కేవలం ఓం అని జపించడం కాదు, ఆ పవిత్రమైన శబ్దం వెనుకున్న కథ, దాని అర్థం, ఆ సారమేంటో తెలుసుకోవడం. ఇదొక జ్ఞానయాత్ర లాంటిది. సరే, కథ ఎక్కడ మొదలవుతుంది? దేవతల సభలో. అక్కడ ఒక ప్రశ్న వచ్చిందందరికీ, ఈ ఓం అసలు అర్థమేంటి అని. సాక్షాత్తు బ్రహ్మదేవుడే శివుడడిగినా కూడా ఓం అర్థాన్ని పూర్తిగా చెప్పలేకపోయారట. మరి ఇంత గూఢమైన రహస్యాన్ని ఎవరు విప్పారు? అదే అసలు విశేషం. పూర్తి కథ కావాలంటే ఫుల్ వీడియో చూడండి.